హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ తెలుగువారికి ప్రీతికరమైన మామిడికాయ ములక్కాయ పప్పు. అయితే ఈ మామిడికాయ ములక్కాయ పప్పుని చాలా ఈజీగా అలాగే చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఇందులో సుమారుగా 150 గ్రాముల వరకు కందిపప్పును వేసుకొని నీళ్ళతో బాగా శుభ్రం చేసేసుకుందాం. ఇలా శుభ్రం చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పప్పు మునిగేంత వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా మొత్తం నేను ఒక మామిడికాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. చూసారా, మరీ ఇక్కడ పులుపు అయితే లేదు, మరీ పుల్లగా ఉన్న మామిడికాయ అయితే కాదు, నార్మల్గా ఉంది. ఓకే, అలాంటి మామిడికాయ తీసుకున్నాను. మరీ పుల్లగా ఉన్న మామిడికాయ అయితే మీరు చూసుకోండి, సగం ముక్క అయినా సరిపోతుంది, లేకపోతే 3/4 ముక్క అంటే 1/2 వంతు మామిడికైనా సరిపోతుంది. ఓకే, అలాగే ఒక ములక్కాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగాను. ఒక 3 ఇంచెస్ సైజులో తరుక్కున్నాను. అలాగే ఒక 3 బాగా కారం గల పచ్చిమిరపకాయలు, ఎందుకంటే మామిడికాయ పప్పుకి కొంచెం కారం ఉంటేనే, అంటే పులుపు కారం లాగేస్తుంది కాబట్టి కొంచెం 3 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ రకంగా తరిగేసుకోండి. మరి చిన్న ముక్కలు కాదు, ఈ రకంగా తరిగేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో ప్రెషర్ కుక్కర్లో వచ్చేసరికి మనం పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఉల్లిపాయలు వీటిని వేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఓకే, అదేవిధంగా ఇందులో కాస్తంత ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత బాగా, అంటే పప్పు బాగా ఉడికిపోవాలన్నమాట. అదేవిధంగా అంటే మనకి సుమారుగా 6 నుండి 7 విజిల్స్ వరకు రానిద్దాం. ఫ్రెండ్స్, మన పప్పు ఉడికేంత లోపల మనం ఏం చేయాలంటే, ఇంకో స్టవ్ మీద మనకి ఒక లోతైన బౌల్ తీసుకొని ఇందులో మామిడికాయ ముక్కలను వేసుకొని, అదేవిధంగా మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసేసుకున్నాం. ఓకే, వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మామిడికాయ ముక్కల్ని చక్కగా ఉడకనిద్దాం. నేనైతే కుక్కర్లో, అంటే ప్రెషర్ కుక్కర్లోనే కొంతమంది బాక్స్లో వేసుకొని పెట్టుకోవచ్చు, అంటే ఒక బాక్స్లో తీసుకొని మామిడికాయ ముక్కల్ని వేసుకొని పెట్టుకోవచ్చు. కానీ మనకి పప్పు ఉడకడానికి 6-7 విజిల్స్ వచ్చేంత లోపల మనకి మామిడికాయ ముక్కలు ఏమవుతాయంటే బాగా ఉడికిపోయి చిదిరైపోతాయి. అలా చేయకుండా ఈ విధంగా ఉడకబెట్టుకుంటే మనకి ముక్కలు అనేది ముక్కగా కనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా స్కిప్ చేయకుండా కాస్త ఓపికగా చేసుకోండి. అప్పుడు మనకి మామిడికాయ పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది, ఆ టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రెషర్ కుక్కర్ అయితే 7 విజిల్స్ వరకు వచ్చాయి. అవి అంటే ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయేంత లోపల మనం ఈ మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతున్నాయి కదా, చూడండి చక్కగా ఉడుకుతున్నాయి అనమాట. ఇంకొంచెం ఉడకాలి, నేను ఇందాకే చూశాను. ఓకే, ఈ విధంగా కట్ చేసుకుంటే చూసారా, ఇంకొంచెం ఉడకాలి, కొంచెం పలుకుంది. ఈ లోపల మనం స్టవ్ మీద నుండి పప్పు దించేసాం కాబట్టి ఇంకో ఆ ఫ్లేమ్ మీదే ఒక లోతైన బౌల్ పెట్టుకొని మునక్కాయ ముక్కలు మునిగేంత వాటర్ పోసుకొని వీటిని కూడా కాస్త ఉడకనిద్దాం. మీరు అనొచ్చు, ఎందుకంటే మా పప్పు మామిడికాయ ముక్కలు ములక్కాయ అన్నీ వేసేసుకోవచ్చు కదా, ఇదేంటి సపరేట్గా ఉడకపెడుతూ టైం వేస్ట్ అనుకోవచ్చు. కానీ ఈ విధంగా చేయటం వలన పప్పు అక్కడ చక్కగా ఉడుకుతుంది. అలాగే మామిడికాయ ముక్కలుగా అంటే ఉడుకుతాయి లోపల, అలాగే ముక్కలుగా అవుతాయి, చిదిరైపోవు. అదేవిధంగా మునక్కాయ కనుక పప్పులో వేసి ఉడకబెడితే మొత్తం కలిసిపోయి ముద్దగా తయారైపోతాయి. ఎక్కడ ములక్కాయ అనే నామో నిషానా అనేది కనిపించదు. కాబట్టి ఈ విధంగా ఉడకబెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు అనేది చక్కగా ఉడికాయి కదా, ఇలా ఉడికాయి ప్లస్ ముక్కలుగా ఉన్నాయి. ఓకే, అందుకోసమే మనం ఇలా సెపరేట్గా ఉడకబెట్టుకుంటున్నాం. అలాగే మనకి ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఓకే, చూడండి మరి చిద్రవ్వలేదు, చక్కగా ఉడికాయి. చూసారా, చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ప్రెషర్ కుక్కర్ చల్లారింది ఫ్రెండ్స్, అలాగే ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూద్దాం. వావ్, చూసారు కదా, పప్పు చక్కగా ఉడికింది కదా. ఓకే, ఇప్పుడు ఈ పప్పుని ఒక గరిటతో ఈ విధంగా మెదిపేసుకున్నాం. ఈ విధంగా కాస్త మెదుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడంత, అంటే మరీ చిక్కగా అక్కర్లేదు ఫ్రెండ్స్, లైట్గా. ఓకే, ఈ విధంగా పప్పు నీరు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం.
ఓకే, చూసారా చక్కగా పప్పు అనేది ఉడికిపోయింది. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులోనే ఉడకబెట్టిన మామిడికాయ ముక్కల్ని అలాగే మన ములక్కాయ ముక్కలను కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు ఉడకబెట్టేటప్పుడు నేను మధ్యలో అయితే కాస్త ఉప్పు వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఓకే ఉప్పు వేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకొని ఓకే స్టవ్ మీద పెట్టుకొని కాస్త దగ్గర కావనిద్దాం. ఓకే, ఇప్పుడు ఆ మామిడికాయలో ఉన్న ఫ్లేవర్ అనేది పప్పుకు చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు కాస్త దగ్గర కావనిద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపులు గిన్నె పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చిటపట్లాడిద్దాం. దట్టు స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రెండ్స్. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొన్ని కరివేపాకు రెబ్బలు, ఓకే, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. అలా కలుపుకునే లోపల ఏంటంటే కాస్తంత ఇంగువ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న వెంటనే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని ఫ్రెండ్స్. ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతటిని పప్పులో కలిపేసుకుందాం. ఇలా పప్పును వేసుకున్న తర్వాత అంటే పోపుని వేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి చక్కగా రెడీ అయింది కదా. నేను కొంచెం పలచగా చేసుకున్నాను ఫ్రెండ్స్, మీకు కావాల్సి ఇంకొంచెం గట్టిగా చేసుకోవచ్చు పప్పు. ఓకే, నాకైతే ఇలా ఇష్టం కాబట్టి కాస్త ఇలా వేసుకున్నానంటే అన్నంలోకి చక్కగా కలుస్తుంది కదా, అందుకోసమని. మీకు ఇంకొంచెం గట్టిగా కావాలంటే ఇంకొంచెం గట్టిగా చేసుకోవచ్చు. బౌల్లోకి తీసుకున్నంత లోపల కాస్తంత ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఓకే, అంతేనండి. చాలా అంటే చాలా రుచికరమైన మామిడికాయ ములక్కాయ పప్పు రెడీ అయింది కదా. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచికరమైన మామిడికాయ ములక్కాయ పప్పుని చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. అయితే మీరు కూడా మా టిప్స్ని ఫాలో అవుతూ ఈ మామిడికాయ ములక్కాయ పప్పుని రెడీ చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.